ఇక ఇంకో కథనం చూసుకుంటే ఇక స్కూల్స్ కాలేజెస్ సంబంధించి నారాయణ కాలేజు అందరూ ప్రిఫర్ చేస్తారు. దానికి సంబంధించి మనకు అందరూ తెలుసు. శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ అంటే ఇక ఫీజులు వసూలు చేయడము, సీట్లు ముందే బుక్ చేసుకోవడం, రిజర్వేషన్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ తెలిసిన విషయమే. లక్షల ఫీజులు ఉంటాయి. కానీ ఆ బిల్డింగ్ మాత్రము ఇక్కడ చూస్తే మనము పర్మిషన్ ఉండదు, ఏముండదు. పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న నారాయణ ఆట. అన్నీ తెలిసి కూడా వారి వలలో చిక్కుంటున్న తల్లిదండ్రులు, ప్రభుత్వాలను, అధికారులను సైతము శాసిస్తున్న నారాయణ. ఆర్ఆర్ డిస్టిక్, రంగారెడ్డి డిస్టిక్, షేర్లింగంపల్లి మండలము అయ్యప్ప సొసైటీలో విస్తుపోయే నిజాలంట. నారాయణ స్కూల్ బిల్డింగ్కు పర్మిషన్ లేదు, అక్కడ కాలేజీ నడపడానికి కూడా అనుమతులు లేవంట. అనుమతులు లేని పాఠశాలలో అడ్డగోలుగా అడ్మిషన్లు, నిద్రపోతున్న అధికారులు, స్థానిక నాయకులు. ఇక్కడ ఏం లేదండి, అధికారులు, అక్కడ ఉన్న స్థానిక అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ ఎంఆర్ఓ కానీ, ఇక ఇతరత్ర ఆర్డీఓ కానీ, ఎవరైతే ఆడ సర్వేయర్లు కానీ, వీళ్ళందరికీ సంబంధించి నారాయణ కాలేజ్ సంస్థల ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళు డబ్బులు మూట అప్పచెప్పడం జరుగుతుంది. ఈ పర్మిషన్ కోసము అక్కడ కట్టడానికే పర్మిషన్ లేదంట, కాలేజీలు కట్టడానికే పర్మిషన్ లేదట. అక్కడ కట్టి మళ్ళీ అక్కడ పిల్లల జీతాలతో చెలగాటమాడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఫైర్ సేఫ్టీ లేదు అని చెప్పేసి ఈ బిల్డింగ్కు మనము రాయడం జరిగినది. ఒకసారి డీటెయిల్స్ చూద్దాము. అక్కడ పసిపిల్లల అర్థనాదాలు వినిపిస్తుంటాయి. ఆరోగ్యాలు చెడగొట్టుకొని క్షణక్షణం మదన పడుతూ తల్లిదండ్రుల కోసం త్యాగాలు ఉచ్చులో చిక్కుని అలమటిస్తున్న పసిపిల్లల జీవితాలు కనిపిస్తాయి. చదువుల మాట అటుంచి జీవితాలను కోల్పోతున్న అభాగ్య పిల్లల కథనాలు పుంకాను పుంకాలుగా వెలుగు చూస్తుంటాయి. ఆ పాఠశాలలకు బిల్డింగ్ పర్మిషన్ లేదు, స్కూల్ నడిపేందుకు అనుమతులు లేవు, అక్కడ వసతులు కూడా అధ్వానంగా ఉన్నాయి. పిల్లలకు తాగడానికి నీళ్లు లేవు, ఓ బోర్ నుంచి వచ్చే మురికి నీళ్ళే గతి అంట. అవే నీళ్లు హాస్టల్ స్టూడెంట్కు పెట్టే ఆహారం వండడానికి ఉపయోగిస్తున్నారు. పిల్లల అనారోగ్యాల పాలైన వారికి పట్టింపు లేదు. స్కూల్ బిల్డింగ్కు ఎలాంటి రక్షణ సదుపాయాలు కూడా లేవంట, ఫైర్ సేఫ్టీ కూడా లేదంట. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వందల మంది విద్యార్థులు బూడిదైపోతారు. అంతేకాకుండా నారాయణ విద్యా సంస్థల దాష్టికానికి బలైపోయిన పసిపిల్లలు ఎంతమందో ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రులకు కడుపు కోతను రగిల్చారు. ఈ పాపం ఎవరిది? విద్యా సంస్థలు నడుపుతున్న యజమాన్యానిదా? పట్టించుకోకుండా పోతున్న ప్రభుత్వానిదా? లంచాలు తీసుకొని మిన్నగుండిపోతున్న సంబంధిత అధికారులదా? ఆడంబరాలకు పోతున్న తల్లిదండ్రులదా? నిజానికి వీరందరి పాపమే. కోడిపిల్లల్లాగా గుంపులుగా ఒక చోట చేర్చి అక్రమ సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న నారాయణ విద్యా సంస్థల అరాచకాలను అరికట్టలేకపోతున్న ప్రభుత్వము, అధికారులు సిగ్గుతో తల వంచుకోవాలి. ఇదేం లేదండి, ఇది కార్పొరేటు స్కూల్ వ్యవస్థ. ఇది నారాయణ విద్యా సంస్థలు ఏదైతే ఉన్నదో, నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ, ఇవన్నీ కార్పొరేట్ విద్యా సంస్థలు. ఇవన్నీ ఏపీకి చెందిన ఒక వ్యక్తికి సంబంధించి నారాయణ ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఆయనకు సంబంధించిన ఈ వ్యవస్థ అన్నట్టు గ్రూపు. సో ఈ నారాయణ కాలేజీలు ఏం చేస్తాయంటే ఎక్కువ శాతం ఎవరున్నారు? బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలే ఉన్నారు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు? మంచిగా ఇప్పుడు మన స్కూల్ ఎట్లున్నాయంటే స్కూల్లో సదుపాయాలు లేవు, జూనియర్ కాలేజీలో సదుపాయాలు లేవు, అంత అరకొర సదుపాయాలు ఉంటాయి. సో కాలేజీలు వేసినా కూడా కరెక్ట్ చదవందని చెప్పేసి ఎంతో కొంత మన పిల్లల్ని చదివించుకోవాలని చెప్పేసి కష్టపడి ₹1,00,000, ₹1,50,000 ఇట్లా కట్టి ఇంటర్మీడియట్కే ₹1,00,000, ₹1,50,000 కట్టి దాదాపు ఇంకా సెక్షన్లు ఉంటాయి, 3-4 సెక్షన్లు ఉంటాయి. ఆ సెక్షన్లను బట్టి వీళ్ళు రేట్ ఫిక్స్ చేస్తారనమాట. ఇక సెక్షన్ లాగా డివైడ్ చేసి వాళ్ళని కోడి పిల్లలాగా గుంపుల్లాగా లేచి ఒక ఫామ్ లాగా అక్కడ పెట్టి ఇక వీళ్ళను ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించకుండా ఆడ నీళ్ళ ఫెసిలిటీస్ లేవు, ఫుడ్ సేఫ్టీ కూడా సరిగా ఉండదు, వాళ్ళకు పిల్లలకు రక్షణ ఉండదు, ఆ బిల్డింగ్ పర్మిషన్ లేదు, ఆ బిల్డింగ్ కూడా రక్షణ లేదంట, ఫైర్ సేఫ్టీ కూడా లేకుండా పోయింది. సో వండడానికి కూడా ఎలాంటి రక్షణ సదుపాయాలు కూడా లేవంట, బిల్డింగ్కు పర్మిషన్ లేదంట. ఇట్లాంటి అన్నీ కూడా నిర్లక్ష్యంగా వహిస్తూ నడిపిస్తున్న వ్యవస్థ అన్నమాట ఇది. సో ఇట్లాంటి నిర్లక్ష్యంగా వహిస్తున్న మరి తప్పెవరిది అని అంటే అందరిది ఉందా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు చదివించుకోవాలన్న ఒక తాపత్రయంతో ఇట్లాంటి పెద్ద సంస్థల చేర్చిన ఎవరైతే తల్లిదండ్రులు ఒక ఆశ అనుకోవచ్చు, దాన్ని తప్పుగా కూడా మనం అనుకోవచ్చు. సరే చేర్పించినా కూడా సరే మరి అన్ని డబ్బులు కట్టినా కూడా మరి కార్పొరేట్ వ్యవస్థ ఆ ప్రకారమే సదుపాయాలు కల్పించాలి కదా. మరి ఎన్నైతే ₹1,00,000, ₹50,000, ₹1,50,000 ఎట్లయితే కల్పిస్తున్నామో దానికి తగ్గట్టు కూడా సదుపాయాలు ఉండాలి కదా. సదుపాయాలు కూడా ఉండవు అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఎంతసేపు కార్పొరేట్ వ్యవస్థ లాగానే డబ్బులు తీసుకునే ప్రయత్నమే చేస్తారు తప్పించి వీళ్ళు చదువు సక్క అందించరు, పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉంటారు, నాణ్యమైన ఆహారం పెట్టరు, సేఫ్టీ ఇయ్యరు, ఏమి ఇయ్యరు అన్నమాట.
సో ఇట్లా వీళ్ళ దందా కొనసాగుతుంది. ఏ ఏరియా అయినా కూడా వీళ్ళ బ్రాంచ్లు ఉంటాయి అన్నమాట. సో మీరు ఏపీ కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఇక స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు కూడా కొన్ని ఉన్నాయి. సో ఇట్లా వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు అనమాట. రంగారెడ్డి జిల్లా పరిధి షేర్లింగంపల్లి మండలంలోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలు యథేచ్ఛగా నడుస్తున్నాయట. అయితే ఈ పాఠశాలల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారి శిశీంద్రిరావు నిర్లక్ష్య వైఖరి ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. పలుమార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమే కాకుండా అనుమానాస్పదంగా కూడా కనిపిస్తోంది. మరి ప్రత్యేకంగా షేర్లింగంపల్లి మండలం పరిధిలో నిబంధనలు పాటించని నారాయణ పాఠశాలల విద్యార్థుల భవిష్యత్తులో ఆటలాడుతున్నాయి. తల్లిదండ్రులు విద్యార్థుల పలుమార్లు మండల విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటయ్యని ఆశ్రయించిన స్పందన కరువవడం బాధాకరం. విద్యాశాఖ అధికారులు ప్రజల సేవకులు లేక కార్పొరేట్ విద్యాసంస్థల తొత్తు అధికారులు అన్న సందేహము కలుగుతుంది. ఇక్కడ తొత్తు కాదు, నిజంగానే తొత్తులు అన్నమాట వీళ్ళ అధికారులు కానీ, అక్కడ ఎవరైతే వీళ్ళు యాజమాన్యం కానీ. ఇప్పుడు ఎంఆర్ఓ కానీ అక్కడ విద్యాశాఖ అధికారికి కంప్లీట్ చేస్తే వీళ్ళకు డైరెక్ట్ అధికారుల నుంచి, పై అధికారుల నుంచి వీళ్ళకు ఫోన్లు పోతాయి అన్నమాట. అక్కడ ఫోన్లు పోయినప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉండడం జరుగుతుందన్నమాట. వీళ్ళు ఎట్లాంటి యాక్షన్ తీసుకోరన్నమాట. సో వాళ్ళకి వెళ్ళాల్సిన ముడుపులు వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అట్లా వీళ్ళు ప్రధానమైన డబ్బుతోనే వీళ్ళు మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరినీ కూడా డబ్బులతోనే ఇన్వాల్వ్ చేసుకుంటూ వస్తారు. ఇటు పిల్లలకు మాత్రము ఎటువంటి రక్షణ మాత్రము కల్పించరన్నమాట. సో విద్యాశాఖ అధికారులు ప్రజల సేవకుల లేక కార్పొరేట్ విద్యాసంస్థల తొత్తు అధికారులు అన్న సందేహం కలుగుతుంది. అలా అనుమానమే లేదు. ఇక అనుమతులు లేని పాఠశాలలు ఎలా నడుస్తున్నాయి, ఎవరి అండదండలతో కొనసాగుతున్నాయి, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత జిల్లా మండల విద్యా అధికారులపై ఉంది. మౌనం, ఆలస్యం ఇవి సమస్యకు పరిష్కారం కాదు. బాధ్యత నుంచి తప్పించుకోవడము ప్రజాస్వామ్యానికి అవమానం కాగా షేర్లింగంపల్లి మండలము మాదాపూరు అయ్యప్ప సొసైటీ వారాహి క్యాంపస్లో నెలకొని ఉన్న నారాయణ విద్యాసంస్థను తనిఖీ చేసి ఆ స్కూల్కి అనుమతులు ఉన్నాయా అన్న విషయంపై సరైన రిపోర్టు పంపమని రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి షేర్లింగంపల్లి మండల విద్యాధికారి 12 ఫిబ్రవరి 2025 నాడు, అంటే పోయిన సంవత్సరము ఇదే నెలలో ఫిబ్రవరి 12 నాడు పంపిల్లట. ఒక లెటర్ పంపితే జరిగిందట. జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వుల ప్రకారము మండల విద్యాశాఖాధికారి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుందట. తూతూ మంత్రంగా బిల్డింగులోని ఒక గదికి మాత్రము సీల్ వేసి చేతులు నిలుపుకోవడము జరిగిందట. చూసారు కదా, ఇక్కడ పోయిన సంవత్సరం కంప్లీట్ ఇస్తే ఫిబ్రవరి 2026 కదా. సో కరెక్ట్ 1 ఇయర్ క్రితము లెటర్ పంపిస్తే జిల్లా విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారము జిల్లా సంబంధించిన అధికారి ఉంటారో వాళ్ళకి నోటీస్ పంపిస్తే పైనుంచి ఆర్డర్స్ వస్తే మండలంలో ఉన్న విద్యాధికారి తూతూ మంత్రంగా వెళ్ళి ఈ బిల్డింగ్లోకి వెళ్ళి ఒక రూమ్కి లాకేసి వెళ్ళిపోవడం జరిగిందట. అంటే పూర్తిగా మేనేజ్ చేసి వాళ్ళను అక్కడ తూతూ మంత్రంగా పర్యవేక్షణ చేసినట్టు ఒక నాటకం ఆడతారన్నమాట. సో అట్లా ఒక రూమ్కి తాళం వేసి వెళ్ళిపోయారట. అయితే అధికారులు అటు వెళ్ళగానే సీల్ వేసిన తాళాన్ని తొలగించి యథావిధిగా క్లాస్ రూమ్ని తెరిచిన స్కూల్ యాజమాన్యంపై ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. చూసారు కదా, ఇప్పుడు తాళం వేసి మామూలుగా ఇప్పుడు పర్యవేక్షణ చేసినట్టు అధికారి పోయి తాళం వేసినట్టు వీళ్ళు ఎవరైతే చేసిర్రో అధికారి అటు పోగానే తాళము సీల్ తీసేసి వీళ్ళు రన్ చేసుకుంటూ ఉన్నారట. అంటే ఎంతకు తెగించారో మనం అర్థం చేసుకోవచ్చు. జీవో నెంబర్ 1 డేట్ వచ్చేసి 1/1/94 ప్రకారము గుర్తింపు లేకుండా పాఠశాలలు నడపడం తీవ్రమైన ఉల్లంఘన అన్నమాట. సో జీవో నెంబర్ 1 ఏదైతే ఉన్నదో 1/1/1994 ఏదైతే ఇయర్ ఉన్నదో ఆ ఇయర్ ప్రకారము డేట్ ప్రకారము గుర్తింపు లేకుండా పాఠశాలలు నడపడం తీవ్రమైన ఉల్లంఘన. అలాగే ఇదే జీవోలో ప్రస్తావించినట్లు 15 స్కూల్కి గవర్నమెంట్ బాడీ లేకపోవడము, అదే 16 ప్రకారము జీవో నెంబర్ 16 ప్రకారము అధిక ఫీజులు వసూలు చేయడం నేరం. ఇక ఇలాగే జీవో నెంబర్ 41 ఎడ్యుకేషన్ 11/5/2006 ప్రకారము స్కూల్ భవనాలకు ఉండాల్సిన కనీస సౌకర్యాలు లేకపోవడం కూడా నేరమే. ఇక్కడ మనం జియో ప్రకారం చూసుకుంటే, అంటే గవర్నమెంట్ ఇచ్చిన జియో ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి గుర్తింపు లేదు, సెకండ్ వచ్చేసి దీంట్లో గుర్తింపు లేకుండా నడపడం ఒకటి, ఇక గవర్నమెంట్ బాడీ లేకపోవడం, అంటే దీనిలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాకపోవడం. సో ఇంకొకటి ఎడ్యుకేషన్ సంబంధించి ప్రకారము భవనాలకు ఉండాల్సిన కనీస సౌకర్యాలు కూడా ఉండకపోవడం జియో ప్రకారం. అంటే ఆ జియోలో ఏదైతే వీళ్ళు రూల్స్ పెట్టారో ఆ రూల్స్ ప్రకారము కనీస సౌకర్యాలు కూడా అక్కడ ఏర్పాటు చేయలేకపోవడం అన్నమాట. సో ఈ జియోలను ఖాతరు చేయకుండా, అంటే
పట్టించుకోకుండా నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం విద్యా సంస్థలు నడుపుతోంది. మరి వీరిని కట్టడి చేయడంలో ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? డబ్బు రాజకీయ పలుకుబడి ఉన్నంత మాత్రాన పిల్లల భవిష్యత్తు ఆదుకోవడానికి ఏమి హక్కు ఉంది? పసివారి భవిష్యత్తును అంధకారం చేస్తూ కోట్ల కొల్లగొడుతున్న నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ఆకృత్యాలు ఆపగలిగే వారు లేరా? నేటి బాలలే రేపటి పౌరులున్న నానుడి కనుమరుగైపోతుందా? దాని స్థానంలో నేటి బాలలే కుహాన విద్యా సంస్థల యాజమాన్యాలకు కోట్లు తెచ్చిపెట్టే యంత్రాలుగా మారిపోతున్నాయి అన్న నానుడి ఇప్పుడు రాజ్యం వెళ్తుంది. అంతేకాకుండా నిరుపేదల అక్రమ నిర్మాణాలను కూలగొట్టి వారికి ఆశ్రయం లేకుండా చేస్తున్న హైడ్రా లాంటి సంస్థలు నారాయణ లాంటి బడాబాబుల అక్రమ నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్ళడం లేదు? అక్కడ నిర్మాణం జరిగిన ఉపేక్షించబోమంటూ ఉపన్యాసాలు పలికిన రంగనాథ్ గారు ఏం చేస్తున్నారు? నారాయణ పలుకుబడి ముందు తలంచారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సమాజానికి వీళ్ళందరూ ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు కనుక తక్షణమే సమగ్ర తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేని పక్షంలో తల్లిదండ్రులు ప్రజా సంఘాలు కలిసి చట్టబద్ధమైన మార్గాల్లో నిరసనను మరింత బలంగా వ్యక్తపరచాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజీపడి ఏ విధానాన్ని సహించబోమని స్పష్టంగా తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తమ బాధ్యతను కర్తవ్యాన్ని నిర్వర్తించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అక్రమార్కులతో అంటగాకుతూ లక్షలు వేరుకేసుకుంటున్న కొందరు విద్యాశాఖ అధికారులు, కొందరు ఉన్నతాధికారులపై నిఘా సంస్థలు, ఏసీపీ అధికారులు దృష్టి పెడితే తీగలాగితే డొంక కదిలినట్టు అవినీతి తిమింగళాలు బయటకు వస్తాయి. దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలని సామాజికవేత్తలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసినాము వెలుగుమట్ల, ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో పాపం వాళ్ళు ఒక ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఏదైతే భూదాన్ ట్రస్ట్ వాళ్ళు అక్కడ 60 ఎకరాల భూమి ఉంటే దాంట్లో ఒక 30 ఎకరాలు కొంతమంది ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న గుర్తు వేసుకున్న వాళ్ళకి అమ్ముకొని వెళ్ళిపోయారనమాట. 1,50,000, 1,50,000 ఇట్లా అమ్ముకొని పోతే వీళ్ళు ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈ ప్రభుత్వము, ఈ రాజ్యము పేదల యొక్క కడుపు కొట్టింది మనం. సో పేదవాడు ఒక 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న ఇల్లుకు మాత్రము ఇదే ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అని పెట్టేసి ఏదైతే ఇల్లులు ఇస్తామని పగల్బాలు కొడుతుందో పబ్లిక్ మీటింగ్లలో కనీసం 1,50,000, కొందరు 10 లక్షలు, 20 లక్షలు ఇట్లా చాలామంది కట్టుకొని ఉన్నవాళ్ళు. సో మరి వాళ్లకు సడన్గా కొనుక్కున్న వాళ్ళకే పోయి కూడగొట్టినప్పుడు శ్రద్ధ మరి ఈ బిల్డింగ్లకు అంటే వీళ్ళ పిల్లలు చదువుతూ ఉన్నారు. వీళ్ళ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు జూనియర్ కాలేజీలు పిల్లలు ఏవైతే ఉన్నారో అన్ని క్లాసుల పిల్లలు ఈ అన్ని రాష్ట్రాల నుంచి కావచ్చు, అన్ని జిల్లాల నుంచి కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ ఉన్న చాలామంది పీపుల్ కావచ్చు ఇక్కడ చదువుకోవడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఎటువంటి పర్మిషన్ లేకుండా మరి ఇక్కడ హైడ్రా అయితే దూకుడుగా వ్యవహరిస్తూ ఉందో ఈ చిన్న బిల్డింగ్ల ఇదే కాకుండా ఇట్లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్ల మీద తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కావచ్చు, వీళ్ళు సామాజికవేత్తలు కావచ్చు, మేధావులు కావచ్చు డిమాండ్ చేస్తారు. లేని ఎడల దీని మీద చాలా పెద్ద పోరాటము చేయవలసి ఉంటుందని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పోరాటం చేస్తేనే వీళ్ళు ముందుకు చర్యలు తీసుకునే అధికారం కనబడుతూ ఉన్నారు. లేదంటే ఎక్కడేసిన గొంగడి అక్కడేలాగా ఈ అధికారులు డబ్బులు తీసుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మండల అధికారులు ఎవరైతే ఉంటారో, తర్వాత జిల్లా అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళకు డబ్బులు తీసుకొని ముడుపులు తీసుకొని పక్కకి వెళ్ళిపోతారు అన్నమాట. విద్యాశాఖ అధికారులు ఈ కార్పొరేట్ సంస్థలతోటి కూడా కొన్ని శాతం ఏది ఉంటుందో వాటా శాతము వీళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో అట్లా ఈ కార్పొరేట్ వ్యవస్థల మీద కూడా చర్యలు తీసుకోవాలన్నమాట. సో ఇటు విద్యాశాఖ పరంగా మండల అధికారులకు వెళ్ళిపోతే ఇటు రెవెన్యూ పరంగా ఈ బిల్డింగ్ పర్మిషన్ ఏదైతే ఉందో ల్యాండ్ పరంగా రిజిస్ట్రేషన్ అప్పుడు పర్మిషన్ అప్పుడు రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉంటారో ఎంఆర్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళకు డబ్బులు వేయడం జరుగుతుంది అనమాట ఈ బిల్డింగ్ కట్టినప్పుడు. సో ఇట్లా ఈ కమర్షియల్ ట్యాక్స్ కూడా ఎగ్గొట్టడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు. సో మరి కమర్షియల్ ట్యాక్స్ కడుతున్నారో లేదో తెలియదు కానీ ఈ బిల్డింగ్కి అయితే ఎటువంటి సదుపాయాలు కాదు, పర్మిషన్ అక్కడ కట్టద్దని చెప్పేసి లేవన్నమాట. సో అట్లా కొన్ని ప్రాంతాలను బట్టి కూడా ఏరియాని బట్టి కూడా ఎక్కడ కాలేజీలు కట్టాలి, ఎక్కడ స్కూళ్ళు ఉండాలని చెప్పేసి ఏరియాని బట్టి కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే దానికి విరుద్ధంగా వీళ్ళు నిర్మించడం జరిగిందనమాట. సో మరి ఇప్పుడు రంగనాథ్ గారు దీని మీద చర్య తీసుకుంటే ఈ బిల్డింగ్లు వరగొడితే చాలా సంతోషిస్తారు. లేదంటే మీరు కూడా వాళ్ళకు అమలు వేయాలని చెప్పేసి అనుకుంటారు. లేదంటే పోరాటం కూడా చేయాల్సి ఉంటుంది.